నేటి ధరణి న్యూస్కి స్వాగతం. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలో పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటించడానికి రైట్ ఫర్ క్రైస్ట్ బైక్ ర్యాలీ కార్యక్రమం శనివారం ఉదయం 6 గంటలకు జగ్గంపేట గ్రామంలో నుండి మండలంలో ఉన్న గ్రామస్తులలో పాస్టర్స్ రివైవల్ ఫెలోషిప్ గౌరవాధ్యక్షులు వెలిసిటి రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని పాస్టర్స్ రివైవల్ ఫెలోషిప్ అధ్యక్షులు పాస్టర్ చింతరపు యోహాను తెలిపారు. ఈ సందర్భంగా పాస్టర్స్ వి రాంబాబు మరియు సిహెచ్ యోహాను మాట్లాడుతూ పునరుద్ధానుడైన క్రీస్తు శాంతిని, సమాధానాన్ని, ప్రేమను, ప్రభు మరణాన్ని గురించి ప్రజలకు తెలియపరచడానికి జగ్గంపేట మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో సుమారు 70 కిలోమీటర్లు బైక్ ర్యాలీ చేయడం జరిగిందని, ఈ ర్యాలీలో స్వచ్ఛతగా క్రీస్తు ప్రేమను చాటించుటకై 40 మంది సేవకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని, అన్ని గ్రామాల్లో ఉన్న పాస్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని వచ్చిన వారికి ఆతిథ్యం ఇచ్చారని తెలియజేశారు. కార్యక్రమంలో కె పట్టాభి, సాల్మన్ రాజ్, జి నానిబాబు, ప్రేమ్ కుమార్, చిట్టిబాబు, యోనా, సాగరాజు, నాని, రవికుమార్ తదితర దైవ సేవకులు పాల్గొన్నారు. దేవునికి స్తోత్రములు. ఈనాడు జరిగిన బైక్ ర్యాలీ కార్యక్రమంలో పాలు పంపులు పొందిన రివైవల్ పాస్టర్స్ ఫెలోషిప్ కమిటీ వారందరికీ నా యొక్క అభినందనలు తెలియపరుస్తున్నాను. కాకినాడ జిల్లా యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ జగ్గంపేట రీజనల్ చైర్మన్గా వారిని మరింతగా నేను అభినందిస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జనన మరణ పునరుద్ధాన కార్యక్రమములలో ఉద్దేశించి వారు ఈరోజు చేసిన ఘనమైన స్వార్థ సేవా పరిచయను బట్టి వారిని గూర్చి నేను సంతోషిస్తూ, మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ కూడా జరిగించి క్రీస్తు సువార్తను మరింతగా అందరిలో కూడా వ్యాపింపచేసి అనేక మంది రక్షణకు కారకులు కావాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మా తోటి దైవజనులకు హృదయపూర్వక వందనాలు తెలియపరుచుకుంటున్నా. ఈరోజు ఉదయం 6 గంటల నుండి దాదాపు 10 గంటల వరకు కూడా మా పాస్టర్స్ రివైవల్ ఫెలోషిప్ ఆఫ్ జగ్గంపేట సేవకులందరూ కలిసి దాదాపుగా 70 కిలోమీటర్లు మన జగ్గంపేట నియోజకవర్గంలో అనేక గ్రామాలలో క్రీస్తు యొక్క మరణాన్ని, అదేవిధంగా ఆయన మరలా మనందరి కోసం తిరిగి లేచిన పునరుద్ధరణాన్ని గుర్తు చేసుకుని అనేక మందికి గ్రామాల్లో సువార్తను ప్రకటించాలనే ఉద్దేశంతో దాదాపుగా 70 కిలోమీటర్లు మేమందరం కూడా ప్రయాణం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ జగ్గంపేట మండలంలో పాస్టర్స్ రివైవల్ ఫెలోషిప్ ఆఫ్ జగ్గంపేట సువార్థికులు అందరూ కూడా ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఎంతో సహకరించి ఎండలో కూడా ఏమాత్రం కూడా వారు వెనుతిరగకుండా ముందుకు వచ్చిన విధానాన్ని బట్టి ప్రత్యేకమైన వందనాలు వారికి తెలియపరుచుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో సహకరించిన ప్రతి దైవజనులు, ముఖ్యంగా రాంబాబు గారు, అదేవిధంగా యోబయ్య గారు, రాజేష్ అయ్య గారు, యోహాన్ గారు, పట్టాభి గారు, ఇంకా ప్రేమ్ కుమార్ గారు, సాల్మన్ గారు, నాని గారు, ఇంకా అనేక మంది దైవజనులు, చంటి యోనా గారు, యోబు గారు ఖర్చులతో దాదాపుగా ఈరోజు 63 కిలోమీటర్లు మేము ఈ యొక్క యాత్ర చేయడం జరిగింది. ఈ 63 కిలోమీటర్ల యాత్రలో ప్రతి గ్రామంలోనూ ప్రతి దైవ సేవకులు కూడా మమ్మల్ని ఆదరించి, మమ్మల్ని ధైర్యపరిచి, మాకు ఆతిథ్యం ఇచ్చి వాళ్ళు వెల్కమ్ చెప్పడం కూడా జరిగింది. కాబట్టి వారందరిని బట్టి కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ, సహకరించినటువంటి బిడ్డలందరినీ బట్టి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. రానున్న రోజుల్లో ఇలాంటివి అనేకమైన ఘనమైన కార్యాలు జరిగించి దేవుని నామాన్ని ప్రచురం చేసి ఆ యొక్క దేవుని సువార్తను విరివిగా చాటాలని రివైవల్ పాస్టర్స్ ఫెలోషిప్ తరపున మేమందరం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇది ఓన్లీ పేరు కోసం కాదు, యూనియన్ అనేది పేరు కోసమో పదవుల కోసమో కాదు, కానీ యూనియన్ అనేది ఐక్యత కొరకు, ఒక ఐక్యత కొరకు ఏర్పాటు చేయబడిన ఈ ఐక్యతను కొనసాగిస్తూ అనేక మందిని ఐక్యపరుస్తూ ఆ ఐక్యతను ఒక రూపంలో చూపించడానికి చేసిన ఈ కార్యక్రమంలో సహకరించినటువంటి జగ్గంపేట మండల ప్రభునందు ప్రియమైనటువంటి మీడియా మిత్రులకి హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నా. అదే రీతిగా నాతో ఉన్నటువంటి దైవ సేవకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఈరోజు ఉదయం క్రీస్తు పునరుద్ధానమును పురస్కరించుకొని ఆయన యొక్క సువార్త, ఆయన యొక్క జననమును, ఆయన మరణమును, ఆయన పునరుద్ధానమును జగ్గంపేట మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి తెలియచేయాలని ఒక కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాం.
అయితే ఎప్పుడు మేము ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని తలపెడుతూ వస్తూ ఉన్నాం. కానీ ఈ సంవత్సరం దీనిని కొద్దిగా ఘనంగా జరిగించాలని రివైవల్ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు యోహాన్ గారు, అదే రీతిగా సెక్రటరీ గారు అయినటువంటి అనిల్ కుమార్ గారు, వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి పట్టాభి గారు, ట్రెజరర్ గారు అయినటువంటి ప్రేమ్ కుమార్ గారు, అలాగే నానిబాబు గారు, వీరందరూ ఆలోచన మేరకు ఈరోజు జగ్గంపేట మండలంలో ఉన్న దాదాపుగా 15 గ్రామాలను ఈరోజు మేము బైక్ ర్యాలీ ద్వారా, అంటే చాలా గ్రామాలలో జరుగుతూ ఉన్నది. సిటీల్లో జరుగుతుంది రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమం. అది సిటీలకే పరిమితం అయిపోతుందని మేము ఆలోచన చేసి గ్రామాలలో కూడా ఇది జరగాలని రైడ్ ఫర్ జీసస్ అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని జగ్గంపేట మండలంలో ఉన్న ప్రతి గ్రామానికి దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి మేమందరం పూనుకొని ఉన్నాం. దీనిలో ప్రతి ఒక్కరి దైవ సేవకులకి కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఈరోజు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి దైవ సేవకులందరూ కూడా మరి జగ్గంపేట మండలంలో అలాగనే నియోజకవర్గ సంబంధించినటువంటి దైవ సేవకులు దాదాపుగా 50 మంది సేవకులుగా ఈ రైడ్ ఫర్ క్రైస్ట్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ రైడ్ ఫర్ క్రైస్ట్ నిర్వహించడానికి ప్రధాన ఉద్దేశం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచాడని లోకానికి తెలియజేయడం ద్వారా ఆ లోకంలో ఉన్న వారందరికీ రక్షణ కలుగునట్లు ఈ స్వార్థను మేము ప్రకటించడం జరిగింది. ఈ స్వార్థను ప్రకటించే ముఖ్య ఉద్దేశము లోకమందరూ కూడా మన భారతదేశ ప్రజలు మరి అన్ని దేశాల వారే కాకుండా మన భారతదేశం కూడా సుభిక్షంగాను ఆరోగ్యముగాను ఐక్యతతోనూ ఉండడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మరి అనేక మండలాల్లో ఇటువంటి కార్యక్రమం జరుగుతున్నా అవి ఓన్లీ రన్ ఫర్ జీసస్ కార్యక్రమంగా నిర్వహిస్తూ ఉన్నారు. మేమైతే ఈ సంవత్సరం నుండి రైడ్ ఫర్ క్రైస్ట్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ నిర్వహించిన కార్యక్రమంలో మరి మా యొక్క జిల్లా నాయకులు, మండల నాయకులు, అలాగే రీజనల్ చైర్మన్ గారు వీరందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జరిగించడం జరిగింది. మా ముఖ్య ఉద్దేశం ప్రజలందరికీ దేవుని యొక్క శాంతి సమాధానము కలగాలని, ఆ దేవాది దేవుని యొక్క రక్షణలో అందరూ కూడా వర్ధిల్లాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. వీడియో మిత్రులకు